హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు మందార మొక్కలకు పువ్వులు రెగ్యులర్‌గా ఎక్కువ పూలు పూయాలంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలనేది మీకు షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా పూసినాయో ఫ్లవర్స్. మంచి కలర్‌ఫుల్ ఉన్నాయి. అట్లనే మంచి పెద్ద సైజ్‌లో గూడా వచ్చినాయి. ఇట్లా హైబ్రిడ్ మందారాలైతే మనకి ఇయర్ అంతా గూడా వస్తూనే ఉంటాయండి. కొంచెం నాటు రకం అయితేనే మనకి చలికాలంలో తగ్గిపోతాయి. బాగా తగ్గుతాయి ఫ్లవర్స్. కొన్ని మొక్కలకైతే అసలు పూయవు ఇంకా ఫ్లవర్స్ అట్లుంటాయి. అయితే మళ్ళీ మనకు అది రీచార్జ్ కావడానికి ఆ మొక్క మళ్ళీ అంటే డార్మెన్సీ పీరియడ్ అయిపోయి మళ్ళీ ఫ్లవర్స్ రావడానికి ఫిబ్రవరి నుండయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అయితే అప్పటి వరకైతే నాటు రకం రావు గానీ, హైబ్రిడ్ అయితే ఇయర్ అంతా గూడా మనము ఈ విధంగా చక్కగా తీసుకోవచ్చు. చూడండి ఒక్కొక్క మొక్కకి ఎన్నేసి పువ్వులున్నాయి ఆల్రెడీ, ఇంకా మొగ్గలుండే ఉన్నాయి. అయితే మీరెవరైనా ఇంకా మందార మొక్కలు ఈ సీజన్‌లో తెచ్చుకోవాలనుకుంటే హైబ్రిడ్ మందారాలైతే తీసుకొచ్చుకోండి మీరు. చక్కగా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్‌గా. మందార మొక్కలు హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి. చక్కగా 15 రోజులకొకసారి మనము ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉండాలి. అది ఆర్గానిక్‌గా ఇవ్వాలి. ఇప్పుడు నేనిచ్చే ఫర్టిలైజర్ ఏంటంటే ఈ మందార మొక్కకి ఇచ్చి చూపిస్తాను. ఇది ఫ్రెష్ టీ పౌడర్ అండి. ఒక స్పూను ఫ్రెష్ టీ పౌడర్ నేనిక్కడ ఇస్తున్నాను. ఇదొక 10 లీటర్స్ బకెట్‌లో ఉంది. ఇదొచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ మనకు ఫర్టిలైజర్ స్టోర్స్‌లో దొరుకుతది. మన స్టోర్‌లో గూడా ఉందండి. మీకు కావాలంటే ఆర్డర్ జేయండి. ఇవొచ్చేసి బనానా పీల్స్ అండి. ఒక 3 బనానా పీల్స్‌ని నేనిక్కడ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ జేసుకున్నాను. అయితే ఇవి డ్రై పీల్స్ ఏస్తే గూడా ఇంకా మంచి రిజల్ట్ ఉంటది. ఒకవేళ డ్రై గాలేదు మా దగ్గర అనుకుంటే ఇట్లా పచ్చివైనా గూడా మందార మొక్కలకి ఎయ్యొచ్చు గానీ, మీరు పొరపాటున గులాబీ మొక్కలకి పచ్చివి ఏవి గూడా అసలెయ్యకండి. మీరు ఏదైతే జూపిస్తానో అదే జేయండి. ఈ ఫర్టిలైజర్ ప్రత్యేకంగా నేనైతే ఈరోజు మందార మొక్కకు జెప్తున్నా. వేరే మీరు మొక్కలకి పూల మొక్కలకి ఎయ్యొచ్చు గానీ, ఇట్లా పచ్చి తొక్కలు గులాబీ మొక్కలకెయ్యొద్దు. గులాబీ మొక్కలకి ఫంగస్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటది. అందుకని గమనించుకోండి. అయితే మనం ఇచ్చినటువంటి టీ పొడి మంచి నైట్రోజన్ అందిస్తది మొక్కకి. అట్లనే మట్టిని గూడా యాసిడిక్‌గా చేసి చక్కగా ఫ్లవర్స్ అయితే పూస్తాయి. మరి తర్వాత మనం ఇచ్చిన ఎప్సమ్ సాల్ట్‌లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటది గదా! మొక్క గ్రీన్‌గా ఎదుగుతది. తర్వాత బనానా పీల్స్‌లో పొటాషియం ఉంటది గదా! చక్కగా ఫ్లవర్స్ అయితే పూస్తాయి. మరి చూడండి ఎంత బాగా ఉన్నాయో. మరి ఇట్లా మనకు రెగ్యులర్‌గా మనము ఈ ఫర్టిలైజర్స్ ఇస్తూ మనము మన గార్డెన్‌లో ఎక్కువ పూలైతే తీసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.